ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో నాయకులు మేడిగడ్డకు చేరుకోనున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీల మేడిగడ్డ పర్యటన అసెంబ్లీ రికార్డులో నమోదు కావడం కోసమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సహా 119 మంది సభ్యులను ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫోన్లో కృష్ణ. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా ఉన్న మేడిగడ్డ, సుద్దిల్లా, అన్నారం ఇవైతే బ్యారేజీలు ఉన్నాయో వీటిలో అవినీతి జరిగింది అని చెప్పేసి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారుల నుంచి ఆరోపిస్తుంది. అదే ఎలక్షన్ల ముందు కూడా మనకు తెలిసిన విషయమే. మేడిగడ్డ ప్రాజెక్టులు తీసుకున్నట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 16 నెంబర్ నుంచి 20 నెంబర్ దాకా ఉన్న పిల్లర్లు కొన్ని కుంగినాయి, కొన్ని కూలినాయి. వాటి విషయంలో గతంలో కొంతమంది మంత్రులు వచ్చారు, ఇక్కడ వీరిగా పవర్ ప్లాంట్ ప్రాజెక్టు షో చేశారు, అధికారులతో చర్చించారు. ఈ మాత్రం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో చెప్పాడు, ఈ రోజు అన్ని పార్టీలు ఆహ్వానించాడు, అన్ని పార్టీలు వెళ్దాం, అసలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏందో మీకు చూపిస్తాను రండి అని చెప్పేసి అన్ని పార్టీలను ఇన్వైట్ చేసి సుమారుగా ఒక 30లో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకొని ఈ రోజు బయలుదేరారు. ఇప్పుడే అన్నంకొండ దాటేసి దాదాపుగా ఆరేపల్లి దాటాడు. ఇంకొక దాదాపుగా ఒక 40 నిమిషాల్లో మేడిగడ్డకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీపిక. థ్యాంక్ యూ కృష్ణ.